2023 గ్రూప్ 2 ప్రిలిమ్స్ జియోగ్రఫీ పేపర్ నిన్న 5 బిట్లు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇమేజ్తో సహా. ఈరోజు ఏంటంటే రిమైనింగ్ మనం కొన్ని బిట్లు చూద్దాం. ఫస్ట్ అంటే ఈ రోజుకి ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేసరికి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అని ఇచ్చాడు. 1 ఏమి ఇచ్చాడంటే లక్షద్వీపు దీవుల్లోనే కవరత్తి అతిపెద్ద నగరం అని ఇచ్చాడు. మీకు అర్థమైంది కదా, రైట్. ఇంగ్లీష్లో ఏమంటామంటే కవరత్తి ఈజ్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ లక్షద్వీప్ ఐలాండ్స్ అని ఇచ్చాడు. నెంబర్ 2, 9 డిగ్రీ ఛానల్ లక్షద్వీప్లోని మినికాయ్ ద్వీపాన్ని మాల్దీవుల నుండి వేరు చేస్తుందని ఇచ్చాడు. ఈ రెండు ఇచ్చాడనమాట. ఇందులో ఏది కరెక్టు ఏది రాంగ్ అన్నది మనం ట్రేస్ చేయాలి. పై ప్రకటనలో ఏది సరైనవి ఏవి సరైనవి కాదని ఇచ్చాడు. ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడంటే ప్రకటన 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 ప్రకటన 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 2 సరైనవి. ఆప్షన్ డి ఏంటంటే ఏది కాదు. మీరు ఒకసారి కనుక అలాగ ఆలోచించారు అనుకోండి, లక్షద్వీపులో ఉన్నటువంటి దీవుల్లో అతిపెద్ద దీవి ఏది అంటే ఆంధ్రోతి అంటాం. ANDROT ఏంటది ఆంధ్రోతి. మరి కవరత్తి అనేది ఏది మ్యాచ్ అంటే ఇట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ లక్షద్వీప్. మీకు అర్థమైంది కదా, రైట్. తర్వాత నెక్స్ట్ ఇంకేంటి అనేసరికి 9 డిగ్రీ ఛానల్ లక్షద్వీపులోని మినికాయ్ ద్వీపాన్ని మాల్దీవుల నుండి వేరు చేస్తుందని ఇచ్చాడు. వేరు చేస్తుందా లేదని తెలియాలి అంటే మనకి దాని తాలూకా స్ట్రక్చర్ ఐడియా రావాలి. ఫస్ట్ మీరు కంఠస్థాలు పెడితే అది అవ్వదనమాట. ఇప్పుడు జనరల్గా ఇలా తీసుకోండి, ఇది మీకు భారతదేశం, ఇది భారతదేశం కదా. ఇవి ఏ దీవులు? లక్షద్వీపులు. ఇవి ఏ దీవులు? మాల్దీవులు అనమాట, రైట్. ఇక్కడ ఏం చేస్తుంది అనేసరికి ఇవి మాల్దీవ్స్, MALDIVES ఏంటి మాల్దీవ్స్. ఇవేంటివండి? లక్షద్వీప్, LAK అని రాసిస్తాను. అయితే ఇక్కడ ఒక దీవి ఉంటుంది, దాని పేరు ఏది మేషర్ అనేసరికి MINICOY ఏంటది? మినికాయ్. ఏంటది? మినికాయ్. ఈ మినికాయ్ దీవిని దీన్ని వేరు చేస్తున్న డిగ్రీ ఏది మేషర్ అంటే 8th డిగ్రీ ఛానల్ వేరు చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మాల్దీవుల్ని తర్వాత మినికాయ్ని వేరు చేస్తుంది ఏదంటే 8th డిగ్రీ ఛానల్. అది సో ఫస్ట్ పాయింట్, అది గుర్తుపెట్టుకోవాలి. మరి మేషర్ అలాగైతే 9th డిగ్రీ ఛానల్ అడిగాడు అనుకోండి ఒకవేళ, అప్పుడు ఏంటనేసరికి ఇది మినికాయ్ ఐలాండ్, ఇవి లక్షద్వీపులు అనమాట. ఈ మినికాయ్ ఐలాండ్ని తర్వాత ఏంటంటే ఈ లక్షద్వీపులు వేరు చేస్తుంది అనేసరికి 9th డిగ్రీ ఛానల్ అవుతుంది. 9th డిగ్రీ అంటే అర్థం ఏంటి మేషర్ అంటే అక్షాంశాలు అనమాట. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 అలా ఉంటాయి కదా, 90 అక్షాంశాలు అలాగనమాట. సో ఇవి చూసుకోవాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అనేసరికి ఏంటంటే 8 mm అని గుర్తుపెట్టుకోండి. 8 mm అర్థమైందా? ఇల్లు అయ్యి కట్టుకున్నారు అనుకోండి, రాడ్ సైజ్ ఎంత ఉండాలంటే 8 mm 2 mm అంటారు కదా, మ్యాక్సిమం 8 mm అంటారు కదా, అది గుర్తుపెట్టుకోండి. 8th డిగ్రీ ఛానల్ పాసెస్ త్రూ ఇన్ బిట్వీన్ మాల్దీవ్స్ అండ్ ఏంటంటే మినికాయ్. ఇది గుర్తుపెట్టుకోవాలి అంతే. జస్ట్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే మీరు 8th డిగ్రీ ఛానల్ అని రాసుకొని ఇక్కడ ఇదేంటంటే మాల్దీవ్స్, MALDIVES మాల్దీవ్స్. తర్వాత ఇదేంటి అనేసరికి MINICOY ఏంటది? మినికాయ్. ఏ కాయ్ అది? మినికాయ్. అయిపోయింది. పోనీ మినికాయ్ తర్వాత పైన ఇన్ మేషర్ అనేసరికి 9th డిగ్రీ ఛానల్. ఈ 9th డిగ్రీ ఛానల్ అనేది ఎవరెవరు అనేసరికి లక్షద్వీపులు అనమాట. ఏ దీవులు అవి? లక్షద్వీపుల్ని వేరు చేస్తుంది. అవి మీరు ఫస్ట్ చూసుకోవాలి అలాగా. అర్థమైంది కదా, రైట్. మీకు లెంతీగా చదవడం వల్ల వచ్చినటువంటివి ఏంటంటే మైనర్ మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ మీరు ఏంటంటే సింప్లిఫై చేసుకొని చదువుకోవాలి. అది మీకు చదివితే ఈ పేపర్ ఈజీగానే ఉంటుంది. అది తర్వాత నెక్స్ట్ ఏంటి అనేసరికి ఇటు చూడండి, ఇది ఆన్సర్ ఏంటి అనేసరికి ఏది కాదు. ఆన్సర్ ఏది అనేసరికి ఏది కాదు. ఇది కరెక్ట్గానే ఆన్సర్ చేశారు. ఈ క్రింది వాటిని సరిపోల్చండి అని ఇచ్చాడు. సరిపోల్చండి అంటే జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు, సముద్ర భూతల నిమ్నోన్నతాలు, తర్వాత వాటి తాలూకున్న లక్షణం అని ఇచ్చాడు అనమాట. అంటే ఇంగ్లీష్లో ఏమి ఇచ్చాడు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి లిస్ట్ 1 ఓషన్ బాటమ్ రిలీఫ్ అని ఇచ్చాడు. తర్వాత లిస్ట్ 2 ఇచ్చాడంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎయిర్ మేషర్ అంటే ఫీచర్స్ ఇచ్చాడు. క్యారెక్టర్ అంటే ఏంటి? లక్షణం. ఫీచర్ అంటే ఏంటి? విశిష్టత అనమాట, రైట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏది మేషర్ అంటే ఆర్డర్లు ఇచ్చాడు కదా, ఇలాగా ఇది A ఇది B అనుకోండి, లేకపోతే 1 ఇది 2 అనుకోండి. ఇది ఫస్ట్ ఖండతీర పంచని ఇచ్చాడు.
కండతీరపు అంచులో ఏముంటాయి అనేసరికి ఎక్కువగా మీకు మ్యాక్సిమం సముద్ర జీవులుంటాయి. ఆ సముద్ర జీవులు ఏమవుతాయి మేషరు అనేసరికి అవి కొన్నాళ్ళకి చనిపోయిన తర్వాత ఆ కండతీరపు అంచులోనే వాటి తాలూకా ఫాజిల్స్ ఏమవుతాయి అనేసరికి డిపాజిట్ అయిపోతాయి. అంటే వాటి తాలూకా అవశేషాలు ఏమవుతాయి? డిపాజిట్ అయిపోతాయి. నిక్షేపణ అయిపోతాయి. ఆ నిక్షేపణ అయిపోవడం వల్ల ఏమవుతాయి మేషర్ కొన్నాళ్ళకి అవి ఎక్కువగా మనకి పేరుకుపోయి ఉంటాయన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. సో, అదే ఏమిచ్చాడంటే కండతీరపు అంచుని ఇచ్చాడు గదా! ఇందులో అవక్షేప నిక్షేపాలు అనేసరికి ఎక్కడుంది అనేసరికి 3 ఉంది. ఏ3 చూడాలి ఫస్టు. ఏ ఇది, 3 ఇది. ఓకే. వెరీ గుడ్. కానీ ఇంకోటి గూడా ఉంది. 3లో ఉంది 3, 4లో ఉంది 3. ఇంకోటి చూద్దాం. కండతీరపు వాల్వ్ అన్నాడు. కండతీరపు వాల్వ్ అంటే అర్థం ఏంటంటే కాంటినెంటల్ స్లోప్. ఇదేంటంటే ఖండాల యొక్క ఉనికినది ఐడెంటిఫై చేస్తది. ఉనికి అంటే ఏంటి అంటే అడ్రెస్ అన్నమాట. సరిహద్దు అంటాం కదా! దాన్ని అలాగే మనం అడ్రెస్ చేస్తది. తర్వాత ఏది మెషర్ అంటే అగాధాలు మరియు అగాధారుల ఉనికిని తెలిపేది ఏది అనేసరికి కండతీరపు వాల్వ్. అర్థమైంది కదా! కాబట్టి ఏంటది? B1 అయింది. B1 ఇక్కడ లేదు కదా! లేదు. ఇంకో మరి రెండోది చూద్దాం. సి అనేసరికి ఏంటి అనేసరికి సి అగాధ సముద్ర మైదానం. అగాధ సముద్ర మైదానం. ఇంగ్లీష్‌లో ఏమంటామంటే డీప్ సీ ప్లేన్ అని పిలుస్తాం. అగాధ సముద్ర మైదానం అనేసరికి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే 1 కరెక్ట్ ఇది. సూక్ష్మ రేణువులతో కూడిన అవక్షేపాలు ఉనికి అన్నమాట. అంటే చిన్న చిన్న సూక్ష్మ రేణువులు ఉంటాయి. అగాధ సముద్రాలు అంటే మైదానం అనేసరికి చాలా కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి వాటి నునుపుగా ఉంటది. ప్రపంచంలో అత్యంత నునుపుగా తర్వాత సాఫ్ట్‌గా ఉన్నది ఏది అనేసరికి ఇదే. ఏంటి అనేసరికి అగాధ సముద్ర మైదానం. గతంలో ఇది ఎస్ఎస్‌సి సీజీఎల్ ఈ బిట్ ఇచ్చాడు. ఇది 9థ్ కంటెంట్‌లో ఉంటుంది. తర్వాత డి ఏది అనేసరికి మహాసముద్రపు అగాధం. మహాసముద్రం అగాధం అంటే ఏంటి అనేసరికి ఇక్కడ డి ఇచ్చాడు కదా! అగాధాలు ఎక్కువ ఏమొస్తాయి అనేసరికి ఎక్కువ ఎర్త్‌క్వేక్స్ అయి వస్తాయన్నమాట. డి ఎక్కడుంది ఎర్త్‌క్వేక్ ఇక్కడ? చూడండి క్రియాశీలక అగ్నిపర్వతాలు మరియు బలమైన భూకంపాలతో సంబంధించి ఉండడం. అంటే మీకు ఎక్కడైతే అగాధాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో వల్కనోస్ ఎక్కువ ఫార్మ్ అవుతాయి. ఎక్కడైతే వల్కనోస్ ఉన్నాయో అక్కడ ఎర్త్‌క్వేక్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఆ ఏరియాలో డైవర్జెంట్ బౌండరీస్ ఎక్కువ ఉంటాయి. డైవర్జెంట్ బౌండరీ అంటే అర్థం ఏంటి అనేసరికి పలక సరిహద్దు ప్రాంతాలు. ఇలాంటివి ఎక్కువ ఎక్కడుంటాయి అనేసరికి పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాయి. అందుకే కదా పసిఫిక్‌ని ఏమని పిలుస్తాం? రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తాం. ప్రపంచంలో అత్యధికంగా డీపెస్ట్ ట్రెంచెస్ ఉన్నటువంటి ఓషన్ కూడా ఏది అంటే పసిఫిక్ ఓషన్ అని చెప్తాం. మీకు అర్థమైంది కదా! రైట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఇలా చూడండి. వాటి తాలూకా ఇవి చూసారు కదా! రైట్. ఇది కాంటినెంటల్ షెల్ఫ్ అన్నమాట. పైనుంటుంది. తర్వాత ఏముంటుందంటే కాంటినెంటల్ స్లోప్ ఉంటుంది. తర్వాత కాంటినెంటల్ రైజ్ పక్కన పెట్టండి. అబిసల్ ప్లేన్ తర్వాత ఏంటి అనేసరికి డీప్ ట్రెంచ్ ఉంటది. సింపుల్‌గా మనం చెప్పాలి అంటే ఏమీ లేదు. ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని చెప్పాను మీకు మొన్న. మత్స్య పరిశ్రమకు సంబంధించింది. ఇది భారీ అవక్షేప నిక్షేపాలు ఉంటాయి. అంటే ఎక్కువగా. నెంబర్ 1. నెంబర్ 2 అనేసరికి ఏంటి అనేసరికి ఉనికి లొకేషన్ అన్నమాట. ఖండాల సరిహద్దు చెప్తాయి. ఇది వాలు. ఇది షెల్ఫ్ అంటే అంచు. ఇది వాలు. ఇదేంటి అనేసరికి సూక్ష్మంగా ఉన్నటువంటి రేణువులు అవక్షేప రేణువులు ఉంటాయి. ప్రపంచంలో అత్యంత విశాలమైనటువంటి తర్వాత ఏంటంటే నునుపైనటువంటి మైదానం. తర్వాత ఇదేంటి అనేసరికి ఇవి ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలోని భూకంపాలు వస్తాయి. తర్వాత ఏంటి అనేసరికి భూకంపాలు వచ్చాయంటే అక్కడ అగ్నిపర్వతాలు ఉన్నాయని అర్థం. అది మీకు అర్థమైంది కదా! ఈ ఏరియాలో ఎక్కువ డైవర్జెంట్ బౌండరీస్ ఉంటాయి. ఇలాంటి కందకాలు, ఇలాంటి ట్రెంచెస్ ఎక్కువగా ఉన్నటువంటి మహాసముద్రం ఏదంటే పసిఫిక్. ఆ పసిఫిక్ మహాసముద్రం దేశం ఏది అనేసరికి జపాన్. అందుకే జపాన్‌లో ఎక్కువ ఏమొస్తాయంటే తుఫాన్లు భూకంపాలు ఎక్కువ వస్తాయి. ఆ సముద్రంలో భూకంపం రావడం వల్ల దాన్ని ఏం పిలుస్తాం? సునామీ అంటాం. అంటే ఏంటి అంటే సునామీ అంటే సముద్రంలో వచ్చినటువంటి ఒక అల అని అర్థం అన్నమాట. అర్థమైంది కదా! అందుకే ప్రపంచంలో ఎక్కువ ఎఫెక్ట్ గురవుతున్న దేశం ఏది అంటే పసిఫిక్ జపాన్. జపాన్ ఎక్కువగా ఈ రకమైనటువంటి ఎఫెక్ట్‌కి గురవ్వడానికి కారణం ఏంటి అంటే అది పసిఫిక్ ఓషన్‌లో ఉంటుంది. అవి గుర్తుపెట్టుకోవాలి. అంటే కందకాలు ఎక్కువ ఎక్కడుంటాయంటే పసిఫిక్. మెషరు అలాగైతే అగాధ సముద్ర మైదానం ఎక్కడుంటుందో మొత్తం అంతా విస్తరించి ఉంటది. తర్వాత మెషర్ స్లోప్ అన్నది ఖండం ఉన్న ప్రాంతం ప్రతి దగ్గర ఉంటుందది. తర్వాత ప్లెయిన్ అంటే సముద్రం ఉన్న ప్రాంతం ప్రతి దగ్గర ఉంటుంది. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఓకే కదా! రైట్. తర్వాత నెక్స్ట్ ఇంకో క్వెషన్ చూద్దాం.
చూడండి. లవణీయత ప్రకారం తగ్గుతున్న క్రమంలో క్రింది నీటి వనరుల సరైన అమరికను గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటర్ బాడీస్ యాజ్ పర్ దేర్ సాలినిటీ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ అని ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి అనేసరికి ఇక్కడ అత్యధిక లవణీయత ఉన్నటువంటిది. లవణీయత అంటే ఏంటి అంటే ఉప్పు, సాల్ట్ అనమాట. అత్యధిక లవణీయత ఉన్నటువంటి ఒక సరస్సు తర్వాత ఉన్నటువంటి సరస్సులు ఏంటని సింపుల్గా అడిగాడు. ఇది 9th కంటెంట్లో ఉంటుందన్నమాట. గతంలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఉన్నప్పుడు ఉన్న టెక్స్ట్ బుక్కుల్లో ఉన్నటువంటిది. ఇప్పుడు బహుశా తెలంగాణ టెక్స్ట్ బుక్ 9th ఇది కంటిన్యూ అవుతుంది అనుకుంటాను. సో ఫస్ట్ ఏది అనేసరికి చూడండి, ఆన్సర్ ఏమి ఇచ్చాడు అంటే లేక్ వ్యాన్, డెడ్ సీ, గ్రేట్ సాల్ట్ లేక్. 2 ఇచ్చాడంటే డెడ్ సీ, గ్రేట్ సాల్ట్ లేక్, లేక్ వ్యాన్. 3 ఏమి ఇచ్చాడంటే గ్రేట్ సాల్ట్ లేక్, డెడ్ సీ, లేక్ వ్యాన్. 4వది ఏమి ఇచ్చాడు అనేసరికి డెడ్ సీ, లేక్ వ్యాన్, గ్రేట్ సాల్ట్ లేక్ ఇచ్చాడు. ఇవి ఆప్షన్ ఏంటంటే ఇది కూడా కరెక్ట్గానే ఆన్సర్ చేశారు. సో ఆన్సర్ ఏంటి అనేసరికి వాన్ సరస్సు అనమాట. లేక్ వాన్ అంటే అర్థం ఏంటంటే వాన్ సరస్సు, తర్వాత మృత సముద్రం, తర్వాత మహాలవణ సాగరం అని పిలుస్తాం తెలుగులో. అయితే ఇవి మనకి మెషరు ఎక్కడుంటాయి అవి మనకు కావాలి కదా. రైట్, చూసుకోండి. ఇది ఉంది కదా లేక్ వాన్. ఇది ఏ దేశమో తెలుసు కదా, టర్కీ. టర్కీ పేరు విన్నారు ఎప్పుడైనా? వెరీ గుడ్. అది ఆసియా మైనర్ అని పిలుస్తాం, మీకు అర్థమైంది కదా. దీన్నే ఐరోపా రోగి అని పిలుస్తాం, యూరోపియన్ సిక్ మ్యాన్ అని పిలుస్తాం. తర్వాత ఇక్కడున్నది ఏంటంటే కాన్స్టాంటినోపుల్ అంటాం, పేరు వినే ఉంటారు, తెలుసు కదా. కాన్స్టాంటినోపుల్ అనేది టర్కీలో ఈ ప్రాంతంలో ఉంటుంది. అయితే ఇక్కడ మెషర్ ఓకే లేక్ వాన్ అన్నారు కదా, టర్కీ అనేసరికి ఎలా మేము గుర్తుపెట్టుకోవాలి అనేసరికి దీని పేరు ఏం పేరు చెప్పండి? LAKE. ఏమైంది? లేక్. VA అని ఏంటది? వాన్ కదా. వర్షానికి మరో పేరు ఏం పేరు? వాన కదా. వానలో తడుచుకొని మనం ఇంట్లోకి వచ్చినప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే 2 దెబ్బలేసి ఎందుకురా నువ్వు వానలో తడుస్తున్నావు అని చెప్పేసి ఒక టవల్ ఇస్తుంది తుడుచుకోవడానికి. ఆ టవల్ పేరు ఏం పేరు? టర్కీ టవల్. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా. రైట్. అంటే మీకు టర్కీ అనేసరికి గుర్తురాలు ఏమి అనేసరికి వాన్ లేక్ అనమాట. హైయెస్ట్ సాలినిటీ ఉంది. తర్వాత రెండోది అనేసరికి మీకు ఇలా చూడండి, డెడ్ సీ. డెడ్ సీ ఎక్కడుంది మేసారు అనేసరికి ఈ జోన్ అనమాట. ఈ జోన్ అంటే తెలుసు కదా, పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఒక దేశం ఇజ్రాయెల్. అది ఇజ్రాయెల్. ఇజ్రాయెలే కాదు, జోర్డాన్లో కూడా విస్తరించి ఉంటుంది కొంతవరకు కూడా. మీకు ఇజ్రాయెల్ అనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ వైపు ఎవరైనా సరే కన్నెత్తి చూశారనుకో వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు. వాడి పని డెడ్డే. కాబట్టి దేశీ అంటే డెడ్ సీ ఎక్కడుంది అనేసరికి ఇజ్రాయెల్లో ఉంటుంది. సెకండ్ హైయెస్ట్ సాలినిటీ ఉన్నటువంటి లేక్ అది కదా. రైట్. తర్వాత నెక్స్ట్ ఇంకేది లేదా మేషారు అనేసరికి మూడోది ఉంది. ఏం చెప్పాను అనేసరికి మహాలవణ సాగరం. అంటే అర్థం ఏంటి అంటే గ్రేట్ సాల్ట్ లేక్. ఇది అంటే ఇప్పుడు ప్రపంచంలోనే గ్రేట్ కంట్రీ ఏదేనంటే ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా నేనేం చేయలేను దానికి. ఎవరికైనా సరే ఆఫ్ఘనిస్తాన్ వెళ్తావా, అమెరికా వెళ్తావా అంటే ఎక్కడ కోరుతారు? అమెరికా. లేదా ఆర్మేనియా వెళ్తావా, అమెరికా వెళ్తావు అంటే ఎక్కడికి వెళ్తారు? అమెరికా. లేదా మీకు నచ్చిన దేశంలో ఏదైనా ఆప్షన్ ఇచ్చి అమెరికా ఇస్తే ఏం చేస్తారు? అమెరికా. కొంతమంది అంటారు స్విట్జర్లాండ్ అవి అంటారు కానీ, సో మెజారిటీ పీపుల్ ఏంటనేసరికి 90% మన వాళ్ళు అమెరికాలో ఉన్నారు. అమెరికా ఎందుకంటే గ్రేట్ కంట్రీ, ఎక్కువ శాలరీ వస్తుంది కాబట్టి వెళ్ళిపోతారు. సంస్కృతులు ఇవన్నీ పక్కన పెట్టండి. అర్థమైంది కదా. రైట్. గ్రేట్ సాల్ట్ లేక్ అనేసరికి ఇదేంటి మేషరు? గ్రేట్ బోర్నెవిల్లే అని ఉంది అనేసరికి ఈ లేక్లోని ఒక చిన్న పార్ట్ అనమాట గ్రేట్ సాల్ట్ లేక్. అదేంటంటే 3rd హైయెస్ట్ సాలినిటీ ఉన్నటువంటి లేక్. అంటే ఫస్ట్ ఏది అనేసరికి వాన్, రెండోది ఏంటి అనేసరికి డెడ్, థర్డ్ వన్ ఏది అనేసరికి గ్రేట్ సాల్ట్ లేక్. ఏ దేశాల్లోనే మొదటిది వాను టర్కీలో ఉంటుంది, రెండోది డెడ్ సీ ఇజ్రాయెల్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ జోర్డాన్ కూడా మనకి ఇవ్వలేదు, ఇజ్రాయెల్ అని ఇచ్చాడు. తర్వాత మూడోది ఏంటి అనేసరికి గ్రేట్ సాల్ట్ లేక్ USA లో ఉంటుంది. మీకు అర్థమైంది కదా. రైట్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అనమాట. రైట్. ఇది చాలా ఈజీ బిట్. అది మరి రాశారో లేదో నాకైతే ఐడియా లేదు కానీ అది ఓకేనా. రైట్. నెక్స్ట్
నెక్స్ట్ టైం వచ్చింది అనేసరికి ఇది చూడండమ్మా, క్రింది వాటిలో పర్వతాలు ఏవి ముడత పర్వతాలు అని అడిగాడు. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్స్ ఆర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని అడిగాడు. అంటే యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఏంటి మేషారు? ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఉంటాయంటే ఉంటాయి. యంగ్ అంటే ఏంటి? యవనం. ఫోల్డ్ అంటే ఏంటి? ముడత. మౌంటైన్స్ అంటే ఏంటి? పర్వతాలు. అంటే నవీన ముడత పర్వతాలు, వాటినే తరుణ ముడత పర్వతాలు. వాటిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు అంటే యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని పిలుస్తారు. సో దానికి ఉదాహరణ ఏమని అడిగాడు. 4 పర్వతాలు ఇచ్చారు. అర్థమైంది కదా? రైట్. ఇంతకీ యంగ్ అని ఎందుకంటాం మేషారు అంటే భౌమ యుగంలో, భౌమ అంటే భూమి, యుగం అంటే యుగం, దాన్ని ఇంగ్లీష్లో జియలాజికల్ పీరియడ్ అని పిలుస్తారు. భౌమ యుగంలో చిట్ట చివరిగా ఏర్పడిన భూస్వరూపం ఏదైతే ఉందో దాన్ని యవ్వన లేదా నవీన లేదా ఇంగ్లీష్లో యంగ్ అని పిలుస్తాం అనమాట. ఫోల్డ్ మౌంటైన్ ఎందుకు పిలుస్తారు మేషారు అంటే ఆ పర్వతాలు కంప్రెసివ్ ఫోర్సెస్ వల్ల ఏర్పడతాయి, సంపీడన బలాల వల్ల ఏర్పడతాయి. సంపీడన బలాల వల్ల ఏమవుతుంది మేషారు అనేసరికి మడతలు పడతాయి. మడత ఈజ్ నథింగ్ బట్ ముడత. మీరు నైట్ పడుకొని లేచేటప్పుడు, తెల్లవారు లేచేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే దుప్పటిని ఏం చేస్తారు? మడత పెడతారు. ఇంగ్లీష్లో అయితే ఏం చేస్తారు? ఫోల్డ్ చేస్తారు. మడత అంటే బాగోదని ఏ పర్వతాలని రాశాడు? ముడత పర్వతాలు. ముడత ప్రకృతి, మడత వికృతి. అది అంటే యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఏవి అనేసరికి మీరు టపీమని హే హిమాలయ పర్వతాలు అని చెప్పేస్తారు. కానీ అక్కడ ఇచ్చేది చూద్దాం. మొదటిది ఏంటంటే అపలేచియన్స్. అవునా కాదంటే ఇవి యూఎస్ఏలో ఉంటాయి, కానీ కాదు ఇవి. మీకు అర్థమైందా? అపలేచియన్లు ఎక్కువ ఏం లభిస్తుంది అంటే సిఓఏలు ఏంటవి? కోల్ ఎక్కువ లభిస్తుంది. అది కాదు. ఆరావళి తెలుసు కదా మీకు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆరావళి గురించి బాగా జరుగుతుంది, చూశారు కదా? రైట్, వెరీ గుడ్. దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఒక వీలుంటే ఎప్పుడైనా వీడియో చేస్తానులేండి. ఆరావళి అనేసరికి ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట. హిమాలయాల కన్నా చాలా పురాతనమైనవి. భారతదేశానికి వాయువ్య ప్రాంతంలో ఉన్నాయి. తర్వాత ఆ క్రింది ప్రాంతాలకి డస్టాలజీ రాకుండా కాపాడుతున్నాయి. రెండోది ఏంటి అనేసరికి సైమూన్స్ అంటే ఏంటి? అవి వేడిగాలులు. అదే ఇసుక తుఫాన్లు, తర్వాత ఎడారిలో సంభవించే తీవ్రమైన దుమ్ముదీలు తుఫాలను ఏమని పిలుస్తాం అంటే సైమూన్స్ అని పిలుస్తాం కదా. అవన్నీ రాకుండా కాపాడుతున్న పర్వతాలు ఏమంటే ఆరావళి పర్వతాలు. అది. తర్వాత మూడోది ఏంటి అనేసరికి ఏఎల్పిఎస్ ఏంటి? అవి ఆల్ప్స్. తర్వాత ఆల్ప్స్ ఎక్కడ ఉన్నాయి మేషారు అనేసరికి ఆన్సర్ ఇచ్చాడు కదా, ఇంకేం చెప్తారు మేషారు అంటే ఆల్ప్స్ పర్వతాలు మీరు చూసారా లేదా అంటే మీరు చూశారు. ఎందులో చూశారు అనేసరికి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చాలా వరకు ఎక్కడ తీశాడంటే అక్కడే తీశాడు. లేదా సాహో సినిమాలు ఉన్నాయి, ఏ చోట నువ్వున్న పాట విన్నారు కదా, ఆ పాట ఎక్కడ తీశాడంటే మంచు పర్వతాల్లో తీశాడు. ఎవరు? శ్రద్ధా కపూర్ గారును ప్రభాస్ గారు. ఆ మంచు పర్వతాలు ఉన్నాయా? అది మీకు బహుశా ఆస్ట్రియా దేశంలోనూ స్విట్జర్లాండ్లో తీసినట్టున్నాడు. ఆ ప్రాంతంలో కనిపించిన పర్వతాలు ఏంటంటే ఆల్ప్స్ అనమాట. తర్వాత ఏంటి అనేసరికి యూరల్ అనేసరికి ఏంటంటే ఆసియాని యూరప్ని వేరు చేస్తాయి. ఆన్సర్ ఏది అనేసరికి ఆల్రెడీ పెట్టారు కదా మేషారు అంటే కరెక్ట్. మనం ముందు చెక్ చేసుకోవాలి. అక్కడ టిక్ పెట్టేసాడని మనం వెంటనే చెప్పించుకోకూడదు కదా. రైట్. అపలేచియన్ నెంబర్ 1. రెండోది ఏంటది? ఆరావళి. నెంబర్ 3 ఏంటది? ఆల్ప్స్. నెంబర్ 4 ఏంటది? యూరల్. ఈ 3 కూడా ఓల్డ్ వస్తాయి. ఆల్ప్స్ మాత్రం ఏదంటే యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ యూరోప్లో ఉంటాయి. అర్థమైంది కదా మేషారు. యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఓన్లీ ఆల్ప్స్ అయినా, హిమాలయాలైనా ఇంకేమీ లేవా అంటే ఎందుకు లేవు? ఉన్నాయి. ఎక్కడున్నాయి మేషారు అనేసరికి ఇలా చూడండి. ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటాయి. మీరు ఏ పుస్తకాలు పెడితే ఆ పుస్తకాలు చదివితే మరి నేను చేయలేను. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అనేసరికి మీరు ఫస్ట్ ఇది చూసుకోవాలి. ఇదేంటి అంటే యాండీస్ పర్వతాలు. ఈ యాండీస్ పర్వతాల్లో కూడా ఏముంటాయి అనేసరికి ఇవి యాండీస్ పర్వతాలు ఇవి సౌత్ అమెరికాలో ఉంటాయి. అర్థమైంది కదా. ఇవి కూడా యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్కి ఉదాహరణ. ఇదేంటి అనేసరికి ఈ పర్వతాలని రాకీ పర్వతాలు అంటారు. ఈ పర్వతాలను ఏమని పిలుస్తారు అనేసరికి ఆల్ప్స్ పర్వతాలు అంటారు. ఈ పర్వతాలను ఏమని పిలుస్తారంటే హిమాలయ పర్వతాలు పిలుస్తారు. దీస్ 4 బిలాంగ్స్ టు ఏదైసరికి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. అంటే ఈ 4 యంగ్ ఫోల్డ్ మౌంటైన్ గుర్తుపెట్టుకొని ఎలా మేషారు అనేసరికి ఇలా చదవండి. ఏంటది? హెచ్ఏఆర్ ఏమైంది? హర హర మహాదేవ, శంభో శివశంకర్ అంటారు కదా. రైట్. ఈ మతాల కోసం కాదు, గుర్తుపెట్టుకునే విధానం కోసం. హర హర మహాదేవ్ అనేసరికి మహాదేవుడు అంటే ఎవరు? శివుడు ఎక్కడ కూర్చుంటాడు? హిమాలయాల్లో కూర్చుంటాడు. మీకు అర్థమైంది కదా. రైట్. అంటే మేషారు ఓకే, దానికి దీనికి సంబంధం ఏంటంటే హెచ్ అంటే ఏంటి? హిమాలయాస్. ఏ అంటే ఏంటి? ఏఎల్పిఎస్ ఏంటవి? ఆల్ప్స్. ఆర్ అంటే ఏంటి? ఆర్ఓసికేవై ఏంటది? రాకీ. ఏ అంటే ఏంటి? ఏఎన్డిఐఎస్ ఏంటవి? యాండీస్. మీకు అర్థమైంది కదా. రైట్. ఈ 4 ఏంటి అనేసరికి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఈ 4 గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ఏ పర్వతం ఇచ్చినా ఏంటంటే
ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ కింద వస్తాయి, పురాతన ముడి పర్వతాల కింద వస్తాయి. అర్థమైంది కదా, రైట్. తర్వాత ఇంకేంటి లేదా అనేసరికి అలా ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు మేషర్ అనేసరికి ఏఎల్పిఎస్ ఏంటి అవి ఆల్ప్స్. ఈ క్రింది వాటిలో నవీన మృదు పర్వతాలు ఏంటంటే ఆల్ప్స్. తర్వాత ప్రైరీ సమశీతోష్ణ గడ్డి భూములు ఎక్కడ ఉంటాయి అనేసరికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు మెక్సికో. తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాలు మాత్రమే, మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడా మరియు అలాస్కాని ఇచ్చాడు. ఇక్కడ మనకి జనరల్గా ఇలాంటి అంశాలు వచ్చేటప్పుడు మనకు గుర్తు రావాలి ఏంటి అనేసరికి ఈ గ్రాస్ ల్యాండ్స్ అన్నవి మ్యాక్సిమం 2 రకాలు ఉంటాయి. గ్రాస్ ల్యాండ్స్ అనేవి మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ట్రోపికల్ అంటే మేషరు అనేసరికి ఉష్ణమండల అంటాం. ఏ మండల? ఉష్ణమండల. రెండోది అనేసరికి టెంపరేట్, TMPERAT ఏంటివి? టెంపరేట్ అనేసరికి ఏంటంటే సమశీతోష్ణ. ఏ శీతోష్ణ? సమశీతోష్ణ గడ్డి మైదానాల గురించి ఐడియా రావాలి మనకి. మరి మేషాలకి అయితే ట్రోపికల్ అంటే ఎక్కడ ఉంటాయి అనేసరికి కర్కట మకర రేఖల మధ్య ఉంటాయి. కర్కట మకర రేఖల మధ్యలో అంటే ఏది మేషారు అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్య ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఏంటంటే ట్రోపికల్ జోన్. అక్కడ ఎక్కువ ఏముంటాయంటే ఈ ట్రోపికల్ గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. మేము ఎప్పుడు చూడలేదు మేషారు అంటే అది అబద్ధం. మీరు చూశారు చిరంజీవి గారి సినిమా మృగరాజు చూశారు కదా, అందులో గ్రాస్ ఉంటుంది కదా, బ్రౌన్ కలర్ సింహాలు ఉంటాయి కదా, రైట్. మేము మృగరాజు చూడలేదు మేషారు అంటే శ్రద్ధానంద్ సినిమా ఒకటి వచ్చింది, జాను ఫిల్మ్, ఏ దారిటి పోతుందో పాట విన్నారా? లైఫ్ ఆఫ్ ఫ్రమ్ సాంగ్ విన్నారా? వినలేదా? వింటే వెరీ గుడ్. అదేంటి మేషారు అనేసరికి అది కూడా ఏంటంటే సవర్ణ గ్రాస్ ల్యాండ్స్ అనమాట. అదే బయోడైవర్సిటీ జోన్. అదేనా, రైట్. అది కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు మేషారు అనేసరికి ప్రైరీ అన్నాడు. ప్రైరీ అంటే అర్థం ఏంటంటే టెంపరేట్. ఏ రేట్ అది? టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్. అంటే ఇవి పొడవుగా ఉంటాయి, మీరు చూసే ఉంటారు. ఇదేంటిది సవర్ణ గ్రాస్ ల్యాండ్ చాలా హైట్ ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే ఫుట్బాల్ గ్రౌండ్లో గ్రాస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, చిన్న గ్రౌండ్లా ఉంటుంది, చిన్న గ్రాస్లా ఉంటుంది. అంటే ఇవి ఏం మేషారు అనేసరికి ఇలా గీసాను అనుకోండి. ఇది భూమధ్య రేఖ ఈక్వేటర్, ఇది కర్కట రేఖ, ఇది మకర రేఖ, 23.5 ఇదంత, ఇది 23.5 ఇదంత, ఇది 0 ఇలా వచ్చింది అనుకోండి. ఇది 66.5 ఇదెంత 90, మరి ఇదంత, ఇది 66.5 చెప్పాను కదా, రైట్. సో ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తామంటే ట్రోపికల్ జోన్ అని పిలుస్తాం. సవర్ణాస్ ఉన్నాయి కదా, అవి అక్కడే ఉంటాయి. తర్వాత ఈ కర్కట రేఖకు తర్వాత ఏంటి అనేసరికి ఆర్కిటిక్ వలయానికి మధ్య ఉన్నది ఏంటంటే ఇది సమశీతోష్ణ ప్రాంతం అనమాట. ఈ ప్రాంతంలోని 3 కంట్రీస్ ఉంటాయి. ఏముంటాయంటే మెక్సికో ఉంది, USA ఉంది, కెనడా ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి అనేసరికి మెక్సికో, USA, కెనడా అని 3 దేశాలు ఇవ్వాలి. కానీ ఎక్కడేమి ఇచ్చాడు అనేసరికి ఇలా చూడండి, ఎక్కడే ఇచ్చాడు అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు మెక్సికో. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మాత్రమే కాదు, ఎందుకంటే మనం ఉత్తర అమెరికా అంటే ఒక అమెరికా అనుకుంటాం, అలా కాదు. తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాలు మేషారు కెనడా, అలా కాకుండా ఇంకో ఇవ్వాలి. ఆప్షన్ ఏమి ఇవ్వాలంటే మెక్సికో ఇవ్వాలి, తర్వాత ఏమి ఇవ్వాలంటే USA ఇవ్వాలి, తర్వాత ఇంకేమి ఇవ్వాలి అనేసరికి కెనడా కూడా ఇవ్వాలి. సో మీకు యాడ్ మార్క్ ఇచ్చినట్టున్నాడు ఇది, కాబట్టి 2 అవుతాయి. కానీ ఏంటంటే యాక్చువల్గా 3 ఇవ్వాలి, USA, మెక్సికో అండ్ కెనడా. అర్థమైంది కదా, రైట్. తర్వాత నెక్స్ట్ ఇంకేంటి అనేసరికి ఇలా చూడండి, ఇక్కడ బిట్ ఇచ్చాడు. సట్లెస్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాల మధ్య భాగాన్ని ఏమని పిలుస్తారు అని ఇచ్చాడనమాట. అకార్డింగ్ టు రివర్స్ హిమాలయస్ ఆర్ డివైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్ అనేసరికి 4 టైప్స్, అంటే 4 భాగాలుగా డివైడ్ చేశారు. ఎలా డివైడ్ చేశారు మేషారు అనేసరికి చెప్తాను, జస్ట్ వినండి. ఇలా డివైడ్ చేశాడు కదా, ఇవి హిమాలయస్ అనుకోండి. మేషర్ ఏంటి అలా ఉన్నాయంటే ఏదో నాకు వచ్చింది గీశాను. ఫస్ట్ది ఇక్కడ చూడండి, పంజాబ్ హిమాలయస్. రెండోది కుమయూన్ హిమాలయస్. మూడోది నేపాల్ హిమాలయస్. ఐదోది అస్సాం హిమాలయస్.
4 ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటి అనేసరికి పంజాబ్ హిమాలయస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి మేషరు అనేసరికి సింధు నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే సట్లెజ్ వరకు ఉంటుంది. ఏలజది సట్లెజ్, ఇది మొదటిది పంజాబ్ హిమాలయస్, ఇది పంజాబ్ PUNJAB. తర్వాత నెక్స్ట్ సట్లెజ్ నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనేసరికి ఇంకొక నది ఉంటుంది. ఆ నది పేరు ఏంటి అంటే కాళీ. ఈ కాళీ దీన్ని ఏమని పిలుస్తామంటే కొమయూన్ హిమాలయాలు అని పిలుస్తాం. ఏ నది? కొమయూన్. తర్వాత మూడోది ఏంటి అనేసరికి నేపాల్ హిమాలయాలు. నేపాల్ హిమాలయాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది మేషర్ అంటే ఇక్కడ ఒక నది ఉంటుంది తీస్తా. మీకు ఇవన్నీ కూడా నేను పెట్టిన యాప్లో వివరించాను, అవి కొద్దిగా చూసుకోండి. ఇది తీస్తా. తర్వాత ఐదోది ఏంటి అనేసరికి తీస్తా నుంచి ఏంటి అంటే దిహాంగ్. అది దిహాంగ్, అది దిహాంగ్. ఈ దిహాంగ్ అనేసరికి ఇది ఏంటి అనేసరికి మీకు ఇది నేపాల్ కదా, ఇదేంటిది అంటే అస్సాం హిమాలయ అనమాట. ఇది గతంలో ఎస్ఐలో ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఏం చేశాడంటే సబ్ ఇన్స్పెక్టర్ బిట్ అనమాట. అది ఇప్పుడు ఏమి ఇచ్చాడు అనేసరికి చూడండి, ప్రశ్న ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి, నదులను అలా చూసుకోండి. ఏమి ఇచ్చాడు ప్రశ్న అనేసరికి జస్ట్ సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాన్ని ఏమని పిలుస్తారని ఇచ్చాడు. పంజాబ్ హిమాలయాలు, కాశ్మీర్ హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, కొమయూన్ హిమాలయాలు. ఇక్కడ ఆన్సర్ చూడండి. సట్లెజ్ కాళీ నదుల మధ్య అనేసరికి మీకు ఏం గుర్తు రావాలి మేషర్ అంటే ఏంటది? కొమయూన్ హిమాలయాలను ఇచ్చాడు. ఇది ఎక్కడ దొరికింది మేషర్ మీకు ఈ బిట్ అంటే కొత్త 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది, తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటుంది, తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అవి. మీరు టెక్స్ట్ బుక్లు కాకుండా లేదా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ మెటీరియల్ కాకుండా వేరే చేస్తే మాత్రం నోబడీ కెనాట్ హెల్ప్ యూ. అది క్లియర్గా చెప్పేస్తున్నాను మీకు, అర్థమైంది కదా? రైట్. తర్వాత నెక్స్ట్ ఇంకేముంది అనేసరికి ఇలా చూడండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు కనుమలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంటాయి అన్నాడు. తూర్పు కనుమలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి అంటే ఒరిస్సా నుంచి ఎక్కడి వరకు అంటే నీలగిరి కొండలు. ఒడిస్సాలో ఉన్న నది పేరు ఏది మేషరు అనేసరికి మహానది. ఏ నది? ఇది మహానది లోయ నుండి ప్రారంభమై ఎక్కడికి వస్తుంది అనేసరికి నీలగిరి కొండల వరకు వస్తుంది. దీన్నే ఏ కనుమలను పిలుస్తారు అంటే తూర్పు కనుమలను పిలుస్తారు. అంటే అంతమించి ఇంకే లేదు. అంటే ఈస్టర్న్ ఘాట్స్ ఎక్స్టెండెడ్ ఇన్ బిట్వీన్ ఏది అనేసరికి ఫ్రమ్ మహానది వ్యాల్యూ టు ఏంటి అనేసరికి నీలగిరి హిల్స్ అనమాట. ఇది ఎక్కడ దొరికింది మేషర్ మీకు అనేసరికి ఇది కూడా కొత్త 9th సోషల్ టెక్స్ట్ బుక్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రింట్ చేసిన దాంట్లో మీరు అవి చూసుకోవాలి. దయించి నేల విడిచి సాము చెయ్యకండి. అర్థమైంది కదా? రైట్. తర్వాత నెక్స్ట్ ఇంకేముంది మేషర్ అనేసరికి అలా చూడండి, చూసుకోండి. ఈ క్రింది వాటిలో ఏ నది దూందార్ జలపాతాన్ని ఏర్పాటు చేస్తుంది? కొద్దిగా తెలుగులో కొద్ది మిస్టేక్స్ రాశాడు. ఓకే, నో ప్రాబ్లం. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఫామ్ ద దూందార్ వాటర్ ఫాల్ అని ఇచ్చాడు. సింపుల్గా ఇలా కూడా ఇచ్చివచ్చు అనమాట. ఎలా అంటే దూందార్ వాటర్ ఫాల్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ రివర్ అని ఇచ్చేస్తే సింపుల్ అయిపోతుంది అది. సో ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే మహానది ఇచ్చాడు, 1 ఇచ్చాడు ఆప్షన్, 2 ఏమి ఇచ్చాడు? నర్మదా ఇచ్చాడు. 3 ఏమి ఇచ్చాడు? సింధు ఇచ్చాడు. 4 ఏమి ఇచ్చాడు? బ్రహ్మపుత్ర ఇచ్చాడు. ఆన్సర్ ఏంటంటే సూటిగా సుత్తి లేకుండా ఏంటంటే నర్మదా. ఈ నర్మదా నది అనేసరికి గుర్తు రావాలి ఏంటి అనేసరికి మధ్యప్రదేశ్లోని దూందార్ వాటర్ ఫాల్ ఉంటుంది. ఈ దూందార్ వాటర్ ఫాల్ ఏ ఊరు దగ్గరలో ఉంటుంది మేషారు అనేసరికి జబల్పూర్. ఏ ఊరు అది? జబల్పూర్. పేరు విన్నారా? జబల్పూర్ నుండి నేషనల్ హైవే 44 వెళ్తుంది. ఆ జబల్పూర్లోనే పశ్చిమ మధ్య రైల్వే హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఆ జబల్పూర్ అనేసరికి మనకు గుర్తు రావాలి ఏంటి అనేసరికి మీకు దూందార్ వాటర్ ఫాల్ ఉంటుంది. ఆ జబల్పూర్ దగ్గర నుంచే ఏంటి అనేసరికి నర్మదా నది పగుల్ లోయ గుండా వెళ్తుంది. ఆ జబల్పూర్ దగ్గరే నర్మదా నది మార్బల్ రాక్ అంటే పాలరాతి గుట్టల గుండా వెళ్తుంది. ఇదేదో సినిమాలో చూసాం మేషారంటే మెహంజదారో సినిమాలోని హృతిక్ రోషన్ మొట్టమొదట దేన్ని చంపుతాడంటే మొసలను చంపుతాడు కదా. రైట్. ఆ ప్రాంతమే జబల్పూర్ దగ్గర ఉన్నటువంటి మార్బల్ రాక్. ఆ మార్బల్ రాక్ పక్కన ఉన్నది ఏది అంటే దూందార్ వాటర్ ఫాల్ అనమాట. దూందార్ వాటర్ ఫాల్. ఇంకో వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. దేని మీద ఉంటుంది మేషారంటే నర్మదా మీదే. దాని పేరు కపిలధార అంటాం. ఏ ధార? కపిలధార. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. మరి దూందార్ ఎక్కడ మేషారు అనేసరికి 9th క్లాస్ కంటెంట్లో ఉంటుంది. మీకెందుకు ఇది ఈ టెక్స్ట్ బుక్ ఆ టెక్స్ట్ బుక్ అని చెప్తున్నానంటే
మీరు ఎప్పుడైనా బుక్ని ఎలా జడ్జ్ చేస్తారంటే పేజెస్ వల్ల జడ్జ్ చేస్తారు. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ కాదు, పేజెస్. అర్థమైందా? డోంట్ జడ్జ్ ఏ టాపిక్ బై ఇట్స్ లైన్స్. అది గుర్తుపెట్టుకోండి. ఇంత మ్యాటర్ ఉంటే వస్తుందని లేదు, ఈ మాత్రం మ్యాటర్ ఉన్నా పర్ఫెక్ట్గా వస్తుంది. అది స్టాండర్డ్ బుక్స్ చదవండి. అర్థమైందా? నెక్స్ట్ క్లాస్లో అంటే నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే మీకు రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఆన్సర్ చేస్తాను. ఇవి చాలా వరకు కూడా మన యాప్లో పెట్టాం. వరల్డ్ జియోగ్రఫీ మాత్రం నేను ఇంకా పెట్టలేదు, స్టార్ట్ చేస్తున్నాను. రైట్. అది తర్వాత మీకు శివకోటి జియోగ్రఫీ 99 రూపీస్ పెట్టాను. కానీ అది నేను ఏం చేస్తాను అంటే ఈ జాన్యువరి 1 అయిపోయిన తర్వాత జాన్యువరి 3కి ఏం చేస్తానంటే నేను అంటే పరిహేళి డోజ్ అనమాట, కొంచెం పెంచుతాను, అమౌంట్ పెంచుతాను. సో ఈలోపు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. శివకోటి జియోగ్రఫీ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. రైట్. ఇంకా మీరు ఎలా చదవాలి ఏంటన్నది నెక్స్ట్ క్లాసెస్లో నేను చెప్తాను. మీరు మాత్రం గాబరా పడకండి. ఏవైనా డౌట్స్ ఉన్నా నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, అందులో పెట్టండి, లేదా నా ఛానల్ ఉంది కదా, అందులో మెసేజ్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఇంకొక విషయం, నేను మెటీరియల్లో ఉన్నవి చెప్పను, నేను మెటీరియల్వి చదవను. నేను చదివేది ఏంటంటే ఓన్లీ స్టాండర్డ్ బుక్స్, లేదా అనుకుంటే టెక్స్ట్ బుక్స్, లేదా అనుకుంటే ఇంకొకటి. ఓకే కదా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.